గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం చిత్తమనము ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ప్రియులారా, పరమతను ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్యము చేత, ఆయన వాక్యం మన పాదములకు దీపము, ఆయన వాక్యం మన త్రోలకు వెలుగైనది. ఆయన వెలుగులో నడిపింపడానికి కొరకు ఆయన వాక్యం అనుదినం మనకు ఆయనకు సేవకుల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని కూడా మనం విందాం. ఇద్దరం వస్తున్న అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము ఆనందం మన మధ్యలో ఆనందం చదువుతాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనం. ఆకాశమును భూమియో గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చాలా తమ్ముడు, థ్యాంక్ యూ. పరమతని దీవించునుగాక, స్వస్థపరచునుగాక. అనుదిన కృపలో లేఖన భాగం ఇద్దరం చదువుకున్న వాక్య భాగం మనం చూస్తుంటే, ఆకాశమును భూమిని గతించును కానీ, అవును ప్రియులారా, ఆకాశమును భూమి గతించిపోయేటిగా ఉన్నాయి. వాటిని పరమతండ్రి చాప వల్ల చుట్టేసేవాడిగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన మాటలు నిత్యము నిలిచేటి. ఆయన మాటలు ఎన్నడూ గతింపవు. ఎందుకంటే ఆయన యొక్క మాటలు ఆయన అస్తిత్వాన్ని తెలియపరుస్తాయి, ఆయన ఉనికిని చాటుతాయి. ఆయన నిరంతరం ఉండేవాడు. ఆయన నిరంతరం, ఆయన నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి. ఆయన నిరంతరం ఏ విధంగా ఉంటాడో ఆయన మాటలు కూడా నిత్యము నిలుచును. ఈ లోకములో ఆయన సృష్టించిన సృష్టి యావత్తు కూడా ఆయన మాటకు లోబడి పనిచేయుచున్నది. కాబట్టి ఆయన మాట సెలవేయగానే అవన్నీ కూడా గతించిపోయేటిగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన తీసివేయబోతున్నాడు. ఒక దినమున కొత్త ఆకాశం, కొత్త భూమి ఆయన సృష్టించబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటాం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ భూమి ఏక రాజ్యంలో ఉండబోతుంది సుమా. ఏ రాజ్యంలో అంటే ఆయన రాజ్యంలో కనబడబోతుంది. ఆ రాజ్యము కొరకు సిద్ధపడుతున్న మనము ఒకటి గుర్తించుకోవాలి. ఆయన మాటలు, ఆ మాటల మకరందము నిత్యము నిలిచి ఉండేదిగా ఉంటుంది. ఆయన మాటలు మనల్ని బలపరచటిగా ఉంటాయి. ఆయన మాటలు మనల్ని ధైర్యపరచటిగా ఉంటాయి. కాబట్టి ఆయన మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రియులారా, ఆయన మాట మాత్రం సెలవిస్తే సృష్టి కలిగింది. అదే మాట మాత్రం ఆయన సెలవిస్తే సృష్టి లయమై కాబోతుంది. ఆకాశం గతించబోతుంది, భూమి గతించబోతుంది, కొండలు పెకలించబడబోతున్నాయి. సమస్త సృష్టి యావత్తు కూడా గతించిపోయేదిగా ఉంది. కానీ ఆయన మాటలు మాత్రము నిత్యము నిలిచేటిగా ఉన్నాయి. ఆ మాటలను మనము మన హృదయంలో నిలిపించుకుందాం. ఆ మాటల ద్వారా మనం ధైర్యపరచబడదాం, స్వస్థపరచబడదాం, మేలు పొందుకుందాం. ఆ మాటలను పలికిన ఆ సర్వోన్నతుని మనము నిరంతరము ఆరాధిస్తాం, గణపరుస్తాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సహాయం చేసి మనల్ని ఆయన బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వమసియ, ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు నాయన. మీ మాటలు ఏమాత్రం గతింపవు నాయన. నీ మాటల మకరందాన్ని మేము ఆస్వాదిస్తూ, నీ మాటల యొక్క శక్తిని, బలాన్ని, ఆ ప్రభావాన్ని మేము పొందుకుంటూ, నీ మాటల చేత మేము ఆదరణ పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ జగస్వామి సనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని ఆశ్రమిస్తే కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయనే మనం బలపరచునుగాక. ఆమేన్.